కోవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు టూల్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు సైబర్ క్రైమ్స్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొనగా సిపి శంకర్ప్రత బాగ్చి పోలీస్ అధికారులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసి చెక్కులను హోంమంత్రి అందజేశారు. చదువుకున్న వారే సైబర్ నేరాలకు గురవుతున్నారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సైబర్ నేరాలకు గురైన 310 మందికి సుమారు 6 కోట్ల రూపాయలు రికవరీ చేసి అందించామని తెలిపారు. సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నామని వివరించారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సైబర్ క్రైమ్ లో ఎవరైనా మోసపోతే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చేస్తే సరిపోదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ టీం వర్క్ చేసుకుంటేనే ఒక డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా భుజాన్ని వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతే పాత్రని ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చిన NGOs కానీ వీళ్ళందరూ కూడా అంతే పాత్రని వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని ఈరోజు ముందుకెళ్ళటం వల్ల మేము కూడా మా వర్క్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఈరోజు మెయిన్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు క్రైమ్ రేట్కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేశామో గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి మ్యాక్సిమం ఈ 1.5 year మనకి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1.5 year గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 yearsలో దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. దానికి సాక్షాత్తు నేనే మొన్న డిఅడిక్షన్ సెంటర్ అక్కడ గాంజాకి కూడా అక్కడ మేము నాశనం చేయడానికి కూడా మేము వెళ్ళాం. అక్కడ కూడా అంటే ఓవరాల్గా ఈరోజు అదే కాకుండా ఇందాక మన పెద్దలు చెప్పారు గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే విద్యార్థి స్థాయి నుంచి ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఫస్ట్ టైం ఏదైతే గాంజా కానీ డ్రగ్స్ కానీ ఈ లిక్కర్ కానీ యూజ్ చేసే ఏజ్ గ్రూప్ ఎంత ఉందంటే 13 years అంటే టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ 8 years అన్నారు. ఇప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కొంచెం అలా ఇంకొకసారి రివైండ్ మళ్ళీ వేరే సర్వే కూడా చేసుకోవాలి. యాజ్ ఆన్ అవర్ సర్వే 13 to 18 ఏజ్ గ్రూప్ మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ ఇంకొకటి ఏంటంటే అంటే మనం ఒక్కొక్కసారి స్నేహితుల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది పిల్లల మీద అని చెప్పడానికి కూడా 60 to 70% ఎడిక్ట్ అయ్యేది కేవలం స్నేహితుల వల్ల ఎడిక్ట్ అవుతున్నారు. ఇది కూడా సర్వేల రూపంలో మనకు వచ్చింది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో గవర్నమెంట్గా మేము తీసుకుంటున్న NDPS యాక్ట్లు కానీ ఈగల్ మీకు ఎంత 450 మంది ఒక ఎఫెక్టివ్ టీం కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్ కానీ ఒకసారి చూస్తే ఈరోజు ఎవరైతే గాంజా సప్లైస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేసి అరౌండ్ ఈ రోజుకు ఒక 24 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కనిపించింది. అంటే మేమేం చేస్తున్నామంటే ఏదో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేది కాకుండా ఎవరైతే మూలాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా NDPS కేసెస్ విపరీతంగా పెట్టి అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక రకమైన భయం. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళకి టెస్ట్ కిట్స్ ఉండేవి. అగైన్ ఇప్పుడు గాంజా డిటెక్టర్స్కి ఒక కిట్లు మేము సరఫరా చేసాం. ఒక యూరిన్ టెస్ట్ చేస్తే గాంజా డిటెక్షన్కి ఈరోజు అక్కడ టెస్ట్ గాంజా తీసుకున్నాడా డ్రగ్స్ తీసుకున్నాడా అని 2-3 రకాల కిట్లు కూడా మొన్న నేను ఈగల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా చూపించా. అంటే ఒక కిట్లో దగ్గర 14 టెస్టులు అవుతాయి, ఇంకో కిట్లో 3 టెస్టులు, ఒక కిట్లో గాంజా టెస్ట్ అంటే 3-4 రకాల టెస్టులు కూడా ఇప్పుడు ఎక్కడైనా గాంజా మూమెంట్ ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ టెస్టులో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు ఒప్పుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్కి ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. లేదు అనుకుంటే వాళ్ళు కన్ఫ్యూస్ అవ్వట్లేదు అనుకుంటే కనుక తీసుకొచ్చి మరి అగైన్ వాళ్ళకి మీద కేసులు మేము పెట్టి పంపించే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రీహాబిలిటేషన్కి సంబంధించి మనం ఆలోచించుకుంటే యాక్చువల్గా పునర్జీవితం అని అనుకోవాలి, పునర్జన్మనే అనుకోవాలి. ఎందుకంటే ఒక లిక్కర్ బాధితుడు కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు గాంజా డ్రగ్స్ బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు కూడా నా కొడుకు గాంజా తీసుకుంటున్నాడు, నా కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని బయటికి చెప్పుకోలేక అలాగని వాళ్ళు బాధపడలేక ఆ పిల్లోడు ఏ టైంకి ఎలా బిహేవ్ చేస్తాడో తెలియక నిజంగా దినదిన గండం. అది ఈరోజు ఎవరో ఒక సెక్టార్ పీపుల్కనే లేదండి,
క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలామంది, అందులో ఒక 20 to 30% ఈ సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీస్ ఈరోజు 1972 కానీ మాకు 112 కానీ ఫోన్ చేసి మా పిల్లల్ని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి మేము రీహాబిలిటేషన్ సెంటర్లకు జాయిన్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చే టెస్టిమోనియల్స్ ఇచ్చారు, కొంతమంది వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యంగా చెప్పారు, మరి నేను ఇన్ని సంవత్సరాలు చేశాను, ఈరోజు సిపి గారి దయవల్ల, రీహాబిలిటేషన్ సెంటర్స్ దయవల్ల మేము ఈరోజు మళ్ళీ తిరిగి మా పునర్జీవితం ప్రారంభిస్తున్నాం. అంటే లిటరల్లీ చెప్పాలంటే తల్లి కడుపున పుట్టడం ఒక జన్మ అయితే, ఇలాంటి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి బయటికి రావడం అనేది పునర్జన్మే. మళ్ళీ వాళ్ళకి సమాజంలో గౌరవం పెరగాలి. నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే, ఈ రకంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు చూడకండి. చిన్న చూపు చూసి వాళ్ళని మరీ అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చుట్టుపక్కల వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అటువంటిప్పుడే వాళ్ళకి కూడా ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాము. నేను అదే కోరుకుంటున్నా. ఈరోజు గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వాళ్ళు, సీడ్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా మందికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు డీఅడిక్షన్ సెంటర్స్ మేము కూడా ఓపెన్ చేస్తాము, మాకు కూడా సపోర్ట్ చేయండి అని. ఈరోజు ప్రిజన్స్లో కూడా ఇంతకుముందు బయటకు వచ్చి డీఅడిక్షన్ సెంటర్స్లో ఉండేవారు, కానీ ఈరోజు సెంట్రల్ ప్రిజన్స్లో డీఅడిక్షన్ సెంటర్స్ కూడా లోపలే పెట్టాము. లోపలే పెట్టి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఒకటేంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ముందు ప్రివెంట్ చేయాలి, తర్వాత ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, అసలు లోపలికి రాకుండా ఎలా చేయాలి, ఇది ఒక కార్యాచరణ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజే చూసారు అంటే ఈ డ్రగ్స్ మీద, గాంజా మీద డిపార్ట్మెంట్కి నేను ఎస్పెషల్లీ ఒక అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈగల్ టీం బాధ్యత మా బాధ్యత కాదు అని ఎవ్వరూ అనుకోవట్లేదు. లిటరలీ ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో ఒకళ్ళు చైతన్య ప్రోగ్రాం పెడతారు, ఒకళ్ళు అభ్యుదయ ప్రోగ్రాం పెడతారు, ఒకళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో అంటారు, ఇంకొకరు డ్రగ్స్పై దండయాత్ర, ఒక సంకల్ప, అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ నేమ్స్తో పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈవెన్ స్కూల్స్లో ఈగల క్లబ్లు దగ్గర 48,000 ఈగల క్లబ్లు ఈరోజు స్కూల్స్లో ఉన్నాయి. ప్రతి స్కూల్కి మా డిపార్ట్మెంట్ వెళ్తున్నారు, వీక్లీ వన్స్ వెళ్ళి వారికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అరే నాయన NDPS యాక్ట్ అంటే ఇలా ఉంటుంది మీకు తెలియాలి. ఒక వెబ్సైట్ కూడా, ఈగల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి చెక్ చేస్తే కేసెస్ ఎలా ఉంటాయి, కేసెస్కి సంబంధించిన శిక్షలు ఎలా ఉంటాయి, చాలా క్లియర్గా ఉంది. ఈవెన్ అందులో ఎవరైనా యునానిమస్గా కూడా మనకి ఏవైనా సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచేటట్టుగా అది కూడా మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ డ్రగ్స్ మీద కానీ గాంజా మీద అరికట్టడంలో ప్రభుత్వ పాత్రతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషను, అతి ముఖ్యంగా ప్రజల సహకారం అవసరం. అందుకే అటువంటి మూలాలు ఎక్కడైనా కనిపించినా కూడా కంపల్సరీగా 1972కి 112కి కాల్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నాను. ఈరోజు సిపి గారు ప్రత్యేకంగా పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఆ